ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము 10వ అధ్యాయము. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తనకు వివాహమైన తర్వాత కొద్ది రోజులు అక్కడే ఉండి శిష్యులకు జ్ఞానబోధన చేస్తూ గడిపారు. ఆయన ఎప్పుడూ తనని తాను దేవుడిగా ప్రదర్శించుకోలేదు. చిల్లర మహిమలు ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించలేదు. అలాంటి విషయంలో ఆయనకు ఎలాంటి ఆసక్తి ఉండేది కాదు. ఆయన ఎప్పుడూ తన వద్దకు వచ్చే సామాన్య ప్రజల యొక్క సందేహాలు తీర్చడానికి ప్రయత్నించేవారు. అంతేకాని తన గురించి, తన శక్తి గురించి చెప్పుకోలేదు. మహిమలు ఎప్పుడూ కూడా ప్రదర్శించలేదు. అందువల్ల బ్రహ్మంగారిని స్వామీజీగా ఎవరూ గుర్తించలేదు అనే దానికంటే ఆయన తనను తాను ప్రదర్శించుకోలేదు అని చెప్పటము సత్యము. ఆయనను ఒక జ్ఞానిగానే గుర్తించారు తప్ప హిందూ మతానికి సంబంధించిన గురువుగా ఎవరూ గుర్తించలేదు. అందువలన ఆయనకు అన్ని మతాలకు చెందిన వారు కూడా శిష్యులుగా ఉండేవారు. ఆయన మానవులందరినీ మతం దృష్టితో చూడలేదు. అందువల్ల ఆయనకు అన్ని మతాల వారిలో కూడా గుర్తింపు వచ్చింది. కొన్నాళ్లకు బ్రహ్మంగారికి దేశాటన చేయాలనే కోరిక పుట్టింది. కందిమల్లాయపాలెం నుంచి తన దేశాటనను ప్రారంభించారు. ముందుగా విజయవాడ చేరి కృష్ణానదీ తీరాన ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తరువాత అక్కడి నుంచి బయలుదేరి రాజమండ్రి, వరంగల్ ప్రాంతాల్లో తిరిగారు. వరంగల్ నుంచి హైదరాబాద్ చేరారు. అప్పటికే హైదరాబాద్ నవాబు బ్రహ్మంగారి గురించి తెలుసుకున్నారు. బ్రహ్మంగారితో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. బ్రహ్మంగారు హైదరాబాద్ వచ్చారని తెలుసుకుని ఆయనను తన వద్దకు రమ్మని కబురు పంపారు. ఆయన యొక్క ఆహ్వానం మేరకు బ్రహ్మంగారు నవాబును కలిశారు. బ్రహ్మంగారిని కలుసుకున్న నవాబు ఆయనపై తనకు నమ్మకం లేదని చెప్పాడు. ఆయన జ్ఞానైతే కావచ్చు, కానీ దైవాంశ సంభూతుడంటే మాత్రము తాను నమ్మలేనని, ఆయన ఏవైనా మహిమలు చూపితే తానాయన భక్తునిగా మారగలనని చెప్పాడు. మహిమలు ప్రచారం చేసుకోవటంలో బ్రహ్మంగారికి నమ్మకం లేకపోయినా తన శక్తిని చూపించాలి అనుకున్నాడు. ఒక గిన్నె నీటిని తెప్పించమని నవాబును ఆదేశించాడు. సేవకుడు తెచ్చిన నీటిని ప్రమిదలో పోయించాడు. తరువాత ఆ దీపాన్ని వెలిగించాడు. అది చూసిన నవాబు బ్రహ్మంగారిని భవిష్యత్ తెలుపగలిగిన జ్ఞానిగా గుర్తించాడు. రాజ్యము, అధికారము గురించి, తన వ్యక్తిగత విషయాలను గురించి, భవిష్యత్తులో ఎలా ఉంటాయో చెప్పమని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మంగారు ఇలా జోస్యం చెప్పారు. అదే జగత్ప్రసిద్ధమైన కాలజ్ఞానము. నేను వీరభోగ వర్షంతరాయులుగా మళ్ళీ జన్మిస్తాను. నేను జన్మించటానికి ముందు ఈ ప్రపంచంలో ఎన్నో ఉత్పాతాలు చెలరేగుతాయి. అనేక విపరీతమైన సంఘటనలు కనిపిస్తాయి. కాశీ అవతల గండకీ నదిలో సాలగ్రామాలు నాట్యమాడతాయి, మనుషులతో మాట్లాడతాయి. నదుల్లో దేవతా విగ్రహాలు దొరకటము ఎన్నోసార్లు మనం చూస్తూనే ఉన్నాము. అలా వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన అనేక వాక్కులు ఇప్పటికీ ఎన్నో జరిగి యథార్థ సంఘటనలుగా మన కళ్ళ ముందు నిలిచాయి. ప్రయాగ తీర్థంలో చాలామంది మరణించగా కొద్దిమంది మాత్రమే బ్రతుకుతారు. ప్రయాగ హిందువులకు పుణ్యతీర్థము. ఇక్కడ జరిగే ప్రమాదంలో భక్తులు మరణిస్తారు అని దీనికి అర్థమై ఉండొచ్చు. చదువుకోవటం అంటే సరస్వతీదేవిని దుకాణాల్లో అమ్ముకుంటారు. చదువుకోవటం కంటే చదువు కొనటమే ఇప్పుడు జరుగుతుంది. నిజంగానే విద్య అమ్మకపు వస్తువు అయిపోయింది. కష్టపడి చదవకపోయినా ఉత్తీర్ణలను చేసే స్కూళ్ళు, కాలేజీలు ఉన్నాయి. అలా వీలవ్వకుంటే తిన్నగా వెళ్ళి సర్టిఫికెట్లు కొనుక్కునే సౌకర్యాలు కూడా పుష్కలంగా ఉన్నట్లు ఎన్నోసార్లు మనం వార్తలు వింటున్నాము. అందువలన బ్రహ్మంగారు చెప్పినట్లు సరస్వతిని అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు. మూసీ నది పొంగి నగరాన్ని ముంచేస్తుంది. ఆ వరదలలో ప్రజలు మరణిస్తారు. తరువాత నీ వంశీయులు ఈ పట్టణాన్ని తిరిగి బాగు చేస్తారు. నీ సామ్రాజ్యంలో గల అడవులు ఫలవంతంగా మారతాయి, పల్లెలు పట్టణాలుగా మారతాయి, చంద్రమతీదేవి కళలు తొలగిపోతాయి. హైదరాబాద్ విషయంలో ఈ వాక్కు రూఢి అయింది. 1908లో మూసీ నదికి వరదలు వచ్చాయి. 6వ నిజాము నవాబు మహబూబ్ అలీఖాన్ సమక్షంలో దానికి పరిష్కారం దొరికింది. హైదరాబాద్ నగరము తిరిగి బాగుపడింది. తరువాత ఎన్ని వర్షాలు, వరదలు వచ్చినా ప్రజలకు ఇబ్బంది లేకుండా పోయింది. మరి బ్రహ్మంగారి మాటలు అక్షర సత్యాలు అయినట్లే కదా. ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు. ఈ మాట వాస్తవమో కాదో అనే సందేహమే కలగదు. ఇప్పటికే బంగారం ధర చుక్కలను తాకుతుంది. మున్ముందు తులం బంగారము లక్షకు చేరుతుంది. ఇప్పటి పరిస్థితులు చూస్తే అందుకు సుదీర్ఘకాలం కూడా అక్కర్లేదు అనిపిస్తుంది. బహుశా 100 ఏళ్ల తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి మాటలు నిజమై ముత్యమంత బంగారం కూడా దొరక్కపోవచ్చు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము 10వ అధ్యాయము సంపూర్ణము.